నిన్న నేను ఎపిసోడ్ రివ్యూ చేస్తున్న టైంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడే నేను చెప్పిన వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలిసినాయి. ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్నాయి కాకుండా ఇంకా కొత్త అప్డేట్స్ తెలిసినాయి. అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. దీని తర్వాత వీడియో ఉంటది అని చెప్పిన. మాట ప్రకారంగా ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చెప్పబోతున్నాం. ఎవరెవరు రాబోతున్నారు, ఎవరు స్టే చేయబోతున్నారు, ఎవరు ఆల్రెడీ బయట పీఆర్‌లను మాట్లాడుకునే ప్రయత్నంలో ఉన్నారు, ఎవరు ఎన్ని వారాలకు సంబంధించిన బట్టలతో వస్తున్నారు కాడికెళ్ళి చెప్పేస్తా. అండ్ ఎవరు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు, ఏంది కథ, దాంతో పాటుగా కెప్టెన్ ఎవరు, ఏ టాస్క్ ఆడిర్రు, ఎట్లా కెప్టెన్ అయ్యారు, దానివల్ల వాళ్ళకు రాబోతున్న పెద్ద సమస్యలు ఏంది, అండ్ అమర్, అర్జున్ వాళ్ళిద్దరూ హౌస్ లోపల ఒకరికి హింట్ ఇచ్చిర్రు. ఆ హింట్ తర్వాత ఆ పర్సన్ కంప్లీట్గా తన గేమ్ ప్లాన్ మార్చుకున్నాడు. అది తనకి ప్లస్సా మైనస్సా అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్నారు, లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. మీరు ఎన్ని లైకులు కొడితే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. అప్పుడే మనకి ఆ క్రెడిబిలిటీ కానీ, ఆ వ్యూవర్షిప్ కానీ, ఆ మన్ను కానీ, మశానం కానీ అన్నీ వస్తాయి. మీ ప్రేమ, మీ ఆదరణ నేను కోరుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ లైక్ కొట్టురు అంతే, హైప్ ఇయ్యి అట్నే ప్లీజ్. చూస్తున్నారు కానీ ఇవ్వరబ్బా. నేను ఈ వీడియోకి కనీసం 5000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 5000 లైక్స్ నేను ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 5000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక 40,000 మంది 50,000 మంది చూస్తారు కదా, కనీసం ఒక 5,000 మంది లైక్ కొట్టడానికి ఏముంది. టీవీలలో చూసేటోళ్ళు కష్టమవుతుండొచ్చు కానీ ఫోన్లలో చూస్తున్న వాళ్ళు కొట్టచ్చు కదా. ఏదో సొమ్ము అడిగినట్టే చేస్తారు. ప్లీజ్ కొట్టేసేయండి, కొట్టు. రైట్, కంటిన్యూ చేద్దాం. మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్లో చూస్తున్న అప్డేట్స్లో శ్రీజ రీఎంట్రీ వస్తుంది, శ్రీజ రీఎంట్రీ రావట్లేదు. అయ్యో వస్తలేదా, పరిచయంగా గురి చెప్తా. శ్రీజాతో పాటుగా కంప్లీట్గా ఎలిమినేట్ అయిన అందరు కంటెస్టెంట్లు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందరు కంటెస్టెంట్లు, ఒకరిద్దరు కదా, అందరు కంటెస్టెంట్లు. ఒక్క సృష్టి వర్మని ఆపుతున్నారు. సృష్టి వర్మని ఆపట్లేదు. సృష్టి వర్మకి షూట్ బిజీ వల్ల అవైలబిలిటీ లేక సృష్టి వర్మ డ్రాప్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. లేకపోతే వీలైతే సృష్టి వర్మని కూడా తీసుకొస్తారు. ఎందుకంటే ఫ్లోరా అక్క కూడా వస్తుంది. ఫ్లోరా అక్క ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకుంది, రావడానికి రెడీ అయిపోయింది. బర్నీ అన్న కూడా వస్తుండు. బర్నీ అన్నకి మనం రౌండప్ చేసి పెట్టుకోవాలి. బర్నీ అన్నకి రౌండప్ ఎందుకో కూడా నేను చెప్తా. అండ్ రాబోతున్న కామన్ మ్యాన్ కేటగిరీలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హరీషు, మనీషు వీళ్ళిద్దరూ డ్యామ్ షూర్ కన్ఫర్మ్ అయిపోయారు. వీళ్ళు 1 వీక్ లగేజ్ తోటి రాబోతున్నారు. 1 వీక్ లగేజ్ తోటి లోపలికి రాబోతున్నారు. ఏంది వాళ్ళు ఉంటారా అంటే ఎస్, ఉండే ఛాన్సెస్ ఆర్ దేర్. ఎంతమంది ఉంటారు, ఎందుకు ఉంటారు అని కూడా చెప్తా. అండ్ ప్రియా, శ్రీజ వీళ్ళు కూడా లగేజ్ తోటి రాబోతున్నారు. వీళ్ళు 1 వీకా లేదా వీకెండ్ కాస్ట్యూమ్స్ కూడా తెచ్చుకోమని కొంతమందికి చెప్పారు అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ కావచ్చు. ఎందుకంటే మళ్ళీ శనివారం నాడు మళ్ళీ బట్టలు పంపిస్తూ ఉంటారు కాబట్టి, సో అక్కడ దాకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్. నెక్స్ట్ వీక్ కూడా ఉంటారా శ్రీజ, ప్రియా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అసలు బిగ్ బాస్ టీం ప్లాన్ ఏంటి తెలుసా, వీళ్ళందరినీ ఆదివారం నాడు హౌస్లోకి తీసుకొని పోతున్నారు. అంటే మనకి శనివారం నాడు సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ షూటింగ్ ఉంది. సో సండే ఎపిసోడ్ అది మనకు ఆల్రెడీ సాటర్డే అయిపోద్ది కాబట్టి సండే రోజు అంటే మనకి నామినేషన్స్ మండే రోజు వస్తాయి కదా, సండే రోజు అక్కడ షూట్ జరుగుతుంది కదా. సో సండే రోజు ఎంట్రీ చేయబోతున్నారు. అంటే చేసి ఏం చేస్తారు వీళ్ళని అంటే, వీళ్ళకి ఒక బాధ్యత తప్ప చెప్తారు. సేమ్ సీజన్ 8లో పెట్టినట్టే సీత వచ్చింది, అప్పుడు ఆమె సోనియా, కళ్యాణి వస్తుంది మనసులకి, కళ్యాణి కాదు సోనియా, ఆమె పేరు యాదకి రాలే. సోనియాని ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళు వచ్చి కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్, నైనికా వచ్చింది, వాళ్ళందరూ వచ్చి నామినేట్ చేశారు కదా. సో లైక్ దట్ వాళ్ళందరూ వస్తారు, నామినేషన్ చేస్తారు. నామినేషన్స్ ప్రాసెస్ వీళ్ళ త్రూ జరగబోతుంది. నామినేషన్స్ వీళ్ళు వాళ్ళకి చేస్తారు. ఇదంతా చిక్కు చూడురి. వీళ్ళు వాళ్ళకి నామినేషన్ చేస్తారు, వాళ్ళు వీళ్ళకి ఓటింగ్ వేసి లోపలికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. అఫ్ కోర్స్ బిగ్ బాస్ మామ ఎప్పుడు కూడా వీళ్ళని ఓటేయమంటారు, వీళ్ళకి ఏదో సినిమా పెడతారు, డబ్బా పెడతారు, బ్యాలెట్ పెడతారు, గుద్దుమంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఎన్నో చేస్తారు. కానీ బిగ్ బాస్ మామ వాళ్ళకి నచ్చిన వాళ్ళు మాత్రమే లోపలికి పంపిస్తాడు. నువ్వు ఎవరినన్నా సెలెక్ట్ చేసుకో, నువ్వు అందరూ కలిసి సెలెక్ట్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైయెస్ట్ ఓట్స్ వస్తే వాళ్ళనే బిగ్ బాస్ మా పంపాలనుకుంటే వాళ్ళనే పంపిస్తాడు. పంపించి మీరు ఓటు వేసిన ప్రకారంగా పంపించిన అంటాడు. వాళ్ళు కాదు నాకు గీళ్ళని పంపించాలని ఉంటే మీరు అందరూ ఓటు వేయలేదు చూసిరా, వాళ్ళు ఎవరికైతే లీస్ట్ ఓటింగ్ వచ్చిందో వాళ్ళని పంపాలంటాడు. ఆఫ్ కోర్స్ లీస్ట్ రాలేదు, ఫస్ట్ రాలేదు, మధ్యలో వచ్చిందంటే మీరు వద్దనుకున్న కంటెస్టెంట్ని మేము ఆపుతున్నాం, మీరు కావాలనుకున్న కంటెస్టెంట్ని కూడా మేము పంపట్లేదు, మధ్యలో ఉన్న కంటెస్టెంట్ పంపుతామని పంపుతారు. వాళ్ళకి ఎవరిని పంపబోతే వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు పంపించేస్తారు. సో ఈ లెక్కన మనకి ఏదో ఒక టుమ్రీ ప్రాసెస్ పెడతారు. ఆల్రెడీ ఈ సీజన్లో ఒకసారి రౌండ్ అయిపోయింది. కామనర్స్ నలుగురిని పిలిచిరు. అప్పుడు మనకు నాగా, షాకీబు, దివ్యనికిత, అనూష వచ్చినప్పుడు
ఎక్కువ ఓట్లు నాగాకు వచ్చినాయి. కాకపోతే దివ్యనికితను తీసుకున్నారు కదా! లైక్ దట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇప్పుడు జరగబోతుంది. కానీ వీళ్ళొచ్చి నామినేషన్ చేస్తారు. గట్టి స్ట్రాంగ్ నామినేషన్స్ ఉండబోతున్నాయి. ఈ వీక్ అంతా జరిగిన ఆట ప్రకారంగా అయితే నామినేషన్స్ అసలు ఛాన్సే లేదు. ఎవరెవరు నామినేట్ చేస్తారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంటది. అటువంటి సిచ్యువేషన్స్‌లో ఈళ్ళని తీసుకొచ్చి వీళ్ళతోటి అంటే వీళ్ళు ఈ టుమ్రి టాస్క్ పెట్టిందే వాళ్ళ కోసం అన్న ఫీలింగ్ ఉంది. అంటే వీళ్ళకి నామినేషన్ పాయింట్స్ లేవు ఈసారి. ఏముంటాయి? అసలు ఈ టాస్కే దండగా అంటే ఈ టాస్క్‌లో ఇంకేం నామినేషన్ పాయింట్స్ ఉంటాయి. తిప్పి వాళ్ళు గదే రమ్య, తనుజని చేస్తది. ఇమాన్యుల్ సంగతి మనం తర్వాత మాట్లాడుకుందాం. కళ్యాణ్ ఒకవేళ చేస్తే, తనుజని చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. ఏదో జరుగుతదబ్బా! కానీ నామినేషన్స్ మాత్రం స్ట్రాంగ్‌గా ఉండడానికి వీళ్ళని తీసుకొస్తున్నారు. సో, నామినేషన్స్ స్ట్రాంగ్‌గానే ఉంటాయి. ఇక్కడ భరణి అన్న వస్తాడు. భరణి అన్న బయట నుంచి వీళ్ళు వస్తున్నప్పుడు భరణి అన్న ఖచ్చితంగా వీళ్ళతో మాట్లాడతాడు కదా! ఇప్పుడు వీళ్ళు మిగతా వాళ్ళందరూ ఆపుకున్నా కానీ భరణి అన్న ఆపుతాడా? బిడ్డ బంగారు తల్లి, తనుజమ్మ నాన్నొచ్చాడమ్మా, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న టక్కన బయట తనుజకి విపరీతమైన పాజిటివిటీ ఉంది. తనుజకి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ పాజిటివిటీ ఇంతున్నా ఓటు బ్యాంక్ ఇంతుంది కదా! సో, తన ఆటకు కాకుండా తన పాత ఫ్యాన్స్ అందరూ కూడా ఓట్లేస్తున్నారు. ఏదో ఒకటి ఒక రకంగా తనే టాప్‌లో ఉంది అన్న ఇన్ఫర్మేషన్‌ని తనుజకి అప్పచెప్తాడు కదా! చెప్పేస్తాడు కదా! హౌస్‌లో కూడా బాగా సర్క్యులేట్ అయిద్ది కదా! అప్పుడేమైపోద్ది? బిస్కెట్ అయితది. యాక్చువల్లీ ఈ సీజన్‌లో పెద్ద మైనస్ ఏందంటే మళ్ళీ ఎంట్రీలతోటి కంప్లీట్‌గా అందరికీ గేమ్ తెలిసింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కూడా తనుజనే టార్గెట్ చేస్తున్నా అనడం, తనుజ నువ్వే తోపనడం, ఇప్పుడు దువ్వాడ మాదిరి కావచ్చు మొత్తం అటాచ్ అయిపోయి ఉండడం. అంటే బయట ఈమెకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి మనం ఈమెతో వైరం పెట్టుకునే బదులు కలిసిపోతే అయిపోద్దని చెప్పి ఆమెతోటి దోస్తానా చేయడం. పైకెళ్ళి ఈ విషయాన్ని రమ్యకి చెప్పేయడం. రమ్య అడిగింది, మీరేంది తనుజ నామినేట్ చేస్తారనుకుంటే తనుజతో కలిసిపోతారంటే, ఆమె నామినేట్ చేసినా పోదురా, ఆమెతోటి ఉంటే అయిపోద్ది, ఎందుకు మనకి చికాకు అని అన్న విషయం అని లైవ్‌లో వచ్చింది. సో, ఇలాంటి సిచ్యువేషన్స్‌లో ఇంక ఏముంది ఇప్పుడు తనుజకి యునానిమస్‌గా మరి ఇప్పుడే కప్పిచ్చి పంపించేయచ్చు అన్న సినిమా ఉంది. సో, ఇలా భరణి అని వస్తాడు, ఖచ్చితంగా కూతుర్లకు చెప్పేస్తాడు, దివ్యనికిత నువ్వు ఫైట్ చేసి కూడా వేస్ట్, కొంచెం సపోర్ట్‌గా ఉండి అక్కతో సరదాగా ఉండు, అక్కతో ఉండి అక్కకి సపోర్ట్ చేస్తా ఉండు, ముందుకు వెళ్ళిపోతావు అన్న సెన్స్‌లో చెప్పేస్తాడు. చెప్తాడా? చెప్పడా? క్వెషన్ మార్క్ కానీ మొత్తం హింట్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చినోళ్ళలో ఉబ్బాగనోళ్ళు ఉన్నారా అంటే మనీషు ఏదో ఒక రకంగా లాజికల్‌గా చెప్తున్నాను, ఇల్లాజికల్‌గా ఏదో ఒకటి చెప్పేస్తాడు. ప్రియా కొంచెం ఆపుకోగలుగుతుంది. హరీష్ ఆపలేడు. హరీష్ కూడా ఏంటి ఆమెకు ఎక్కువ ఓట్లు అని చెప్పి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా ఏదో ఒక లొల్లి పంచాయతీలో గట్టిగా బయటకనేస్తాడు. ఇక్కడ ఆపుకోగలిగేది, కొంచెం లాజికల్‌గా మాట్లాడగలిగేది అండ్ లాజిక్‌గా ముందుకు పోగలిగేది ఒకే ఒక్క పర్సన్, శ్రీజ దమ్ము. ఫ్లోరస్ అయినాక కూడా మంచితనంతో చెప్పినవి చెప్తుంది. ఇక్కడ ఏం లేదబ్బా, వీళ్ళందరిని తీసుకొచ్చిన ఇన్పుట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు వచ్చినాయి. ఆల్రెడీ ఎవరు మన దివ్యనికిత వచ్చినప్పుడు వచ్చింది. అన్ని రకాలుగా హింట్స్ వచ్చినాయి. ఇన్ని రకాలుగా హింట్స్ వచ్చిన తర్వాత గేమ్ని ఏం ఆడతారు, ఏం మార్చుకుంటారు, అసలు బ్లైండ్గా వీళ్ళు గేమ్ ఆడే సిచ్యువేషనే లేదు. ప్రతి దగ్గర హింట్స్ తోటి ముందుకు పోవాలి అంటే పోలేం. ఎవరు టాప్లో ఉన్నారు అంటే వాళ్ళతో ఫైట్ చేయలేం. అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటారు. మళ్ళీ వీళ్ళని ఫ్రెష్గా ఇప్పుడు ఎంట్రీ చేస్తున్నారు. ఇప్పుడు శ్రీజాని ఎంట్రీ చేస్తే తప్ప మిగతా ఎవరిని ఎంట్రీ చేసినా కానీ బయట ఏం జరుగుతుందనేది మళ్ళీ చెప్పేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి తెలియదా అంటే అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు అమర్ వచ్చిండు, అర్జున్ వచ్చిండు, వాళ్ళు చెప్పలేదా? మనకు టెలికాస్ట్ చేయకపోయిండొచ్చు, చెప్పలేదా? ఏదో ఒక పాయింట్ ఇమాన్యుల్తో మాట్లాడండి. ఇమాన్యుల్ గేమ్ చేంజ్ అయిపోయింది. ఇమాన్యుల్ గేమ్ చేంజ్ చేసిండు. నైట్ ఇంతకుముందు సాయంత్రం నైట్ పూట ముచ్చట్లలో ఏం తెలుసా, ఇమాన్యుల్ తనుజాతో కలిసిపోయి నీకు నాకు ఫైటే లేదు, మనం ఒకటి, నేను కళ్యాణ్ ఎక్స్పోజ్ చేద్దాం, కళ్యాణ్ నేను నామినేట్ చేద్దాం అనుకుంటుండు అని నీకు తెలవాలని చెప్పి నేను నీకు జస్ట్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ ఇచ్చిన, వాడు అన్నాడు తనుజాని నామినేట్ చేస్తాను, అందుకే వాడికి ఆఫర్ ఇచ్చిందే, అందుకు నాకు నీకేముంది పంచాయతీ, మనం ఫ్రెండ్స్, జస్ట్ కళ్యాణ్ తోటి నువ్వు ఉంటున్నావు కదా, కళ్యాణ్ ఎక్స్పోజ్ చేద్దాం అని చెప్పి జస్ట్ నీకు చెప్పిన అంతే, వాడికి ఇచ్చిన ఆఫర్ అంతే. వాడు మళ్ళీ చేస్తా అని చెప్పి మాట మార్చేసరికి వాడు కళ్యాణ్ గాడు నిన్ను నామినేట్ చేస్తా అని అనుకున్నాడు అన్న విషయం నీకు తెలవాలని చెప్పి నేను చెప్పిన, మనం బరంపురం అన్నట్టుగా చెప్తాడు. ఇది జరిగింది కథ. చెప్పండి. ఇంకా అమర్, అర్జున్ ఏదో చెప్పిరు ఇమాన్యుల్కి లైవ్లో, అది తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్టుగా అనిపించింది. అండ్ ఇమాన్యుల్ రమ్యతో మాట్లాడేటప్పుడు, రమ్యనేనా, అబ్బా ఎవరబ్బా పక్కన గుర్తొస్తలే, ఇమాన్యుల్ ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు, రీతుతో రమ్యతో అనుకుంటాడు. బయట తనకు చాలా విపరీతమైన పాజిటివిటీ ఉంది. ఎంత పాజిటివిటీ ఉందంటే అసలు ఆ పాజిటివిటీ ఎందుకు వచ్చిందో నాకు అర్థమవుతలేదు అని అనగానే రీతు ఏం లేదురా, సింపుల్, స్టార్టింగ్ అంతా కూడా ఈ నాన్న బాండు అట్నే నీతో చేసిన కామెడీ అని అంటది. అనగానే ఇమాన్యుల్ అంటాడు, నాకు కూడా చాలా పాజిటివ్ ఒపీనియనే ఉంది తన మీద, ఏం నెగిటివ్ ఏం లేదు, నాకు చాలా నువ్వన్నా
తనన్నా నాకెంతో ఇష్టం. మీరేమన్నా అంటే నేను హర్ట్ అయిపోతా. తెలుసు కదా! నేను ఎవరన్నా హర్ట్ కాకపోవచ్చు గానీ, మీరిద్దరు ఏమన్నా అంటే నేను బాధపడతాను. సో, తనకు పాజిటివిటీ ఉందంటే నాకు హ్యాపీయే కదా! అంటాడు. ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ పడతది అని అనుకుంటే పడేటట్లేదు. అయిపోయింది. అతను కాంప్రమైజ్‌గా అయిపోయిండు. ఇంక యునానిమస్ విన్నర్‌ని చేయడానికి ప్రయత్నం చేస్తుంది బీబీ టీమ్. అట్టే ముందుకు పోతుంది. సరే, ఇది మాట్లాడుకునే ముందు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ వీక్ కెప్టెన్‌గా ఇమాన్యుయల్ అవ్వబోతున్నాడు. ఇమాన్యుయల్ కెప్టెన్ అయిండు అంటే ఆఫ్‌కోర్స్ అయిపోయిండు అనుకో. లైవ్‌లో అయిపోయింది. అక్కడ మనకి షూటింగ్ స్పాట్‌లో అయిపోయింది. రేపు మనకు ఆ టాస్క్ జరుగుతది. సో, ఈ టాస్క్‌లో, ఈ దొంగల టాస్క్‌లో జరిగిన అన్ని టాస్కులలో ఈ టాప్ మోస్ట్‌గా ఉన్న ఒక 5, 6 తీసి పిక్ చేసి ఎవరైతే టాప్‌లో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని యాజ్ యూజువల్‌గా మనకి ప్రతి సీజన్‌లో జరుగుతూ ఉంటాయి చూడండి. మధ్యలో ఒక బాల్ పెడతారు. ఆ బాల్‌ని పట్టుకోవాలి. లేదంటే మధ్యలో ఒక బోన్ పెడతారు. బోన్‌ని పట్టుకోవాలి. అదే డాగ్ ఇన్ ద బోన్ ఇన్ ద డాగ్ ఇన్ ద బోన్ ఏదో ఉంటుంది చూడు టాస్క్. బొక్క మధ్యలో ఆ! ఆ బోన్ని పట్టుకోవడమో, లేదంటే ఆ బాల్‌ని పట్టుకోవడమో అందరూ కలిసి ఎగబడతారు. అప్పుడు ఎవరు గట్టిగా పట్టుకుంటారు, ఎవరు ముందుగా పట్టుకుంటారు అన్న దాన్ని బట్టే ఉంటుంది కదా! సో, లైక్ దట్ టాస్క్. అందులో ఇమాన్యుయల్ అన్ని సార్లు, అన్ని రౌండ్స్‌లో ఇమాన్యుయల్ గట్టిగా పట్టి ఆ టాస్క్‌లో ఇమాన్యుయల్ విన్ అయ్యి బొక్కను పట్టుకునే టాస్క్‌లో గెలిచి తన గేమ్‌కి ఒక బొక్క పెట్టుకున్నాడు. ఈసారి కూడా నామినేషన్‌లోకి రాడు. ఈసారి కెప్టెన్ అయిపోయాడు. కెప్టెన్ అయిపోయినాక నామినేషన్‌లోకి వస్తాడా? నామినేషన్‌లోకి రాకపోతే ఓటింగ్ వస్తదా? ఇన్ని వారాలు వరుసగా 7 వారాలు నామినేషన్ లేకపోతే ఎందుకు? సందీప్ మాస్టర్ రికార్డ్‌ని బ్రేక్ చేస్తూ ముందడుగు పోతున్నాడు తప్ప, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఆయనకు అస్సలు ఉపయోగం లేదు. అతనికి ఎంత పెద్ద మైనస్ అంటే సడెన్‌గా నామినేషన్‌లోకి వస్తే ఓటు బ్యాంక్ లేక గిలగిల్లాడిపోతారు, అవుట్ అయిపోతాడు, ఎలిమినేట్ అయిపోతాడు. ఎందుకంటే తన గేమ్ తనుజకి ఆపోజిట్‌గా నిలబడ్డప్పుడు మాత్రమే కనబడుతది తప్ప, తనుజకి కలిసిపోతే మాత్రం తనుజ తప్ప ఇంకెవరు కనబడరు. అసలు తనుజ గేమే ఒక రకమైన గేమ్ అబ్బా! తను ఆపోనెంట్‌ని ఉంచదు. అసలు ఆపోనెంట్ లేడు తనకి. ఆపోనెంట్‌కి ఎవరు నిలబడ్డా వాళ్ళు ఫ్రెండ్ అయిపోతారు అంతే. కళ్యాణ్‌ని ఆపోజిట్‌గా నిలబడాలంటే కళ్యాణ్‌కి, తనుజకి ఓటింగ్ ఉంది. మరి వాళ్ళిద్దరు ఆపోజిట్‌గా నిలబడితేనే కదా విన్నర్, రన్నర్ ఉంటారు. కళ్యాణ్ ఇప్పుడు కళ్యాణ్ గురించి ఇప్పుడు ఇమాన్యుయల్ చెప్తే, ఇమాన్యుయల్ అంటే ఇప్పుడు బీబీ టీమ్ కళ్యాణ్ గురించి నెగెటివ్ ఫుటేజ్ చేసినా, 2 సార్లు చేసినా, వారానికోసారి చూపించినా కళ్యాణ్‌కి ఆపోజిట్‌గా నిలబడలే. కళ్యాణ్ కలిపేసుకుంది. ఒరేయ్ నువ్వు చిన్నోడివిరా, రారా అని పక్కన కూర్చోరా అని చెప్పి ఆఖరికి తను ఎక్కడైతే కాంప్రమైజ్ అవుతాడో అక్కడ ఆ కాంప్రమైజ్ స్టేజ్ దాకా తీసుకొని పోయింది. దేనికి కళ్యాణ్ అయితే అంటే డౌన్ అయిపోయి ఉంటాడు, సైలెంట్ అయిపోయి ఉంటాడు, తనజ పక్కన ఉంటాడు. అది కూడా తనకి కంఫర్ట్‌నెస్ ఇచ్చేసి పక్కన పెట్టేసింది. ఖతం ఇంకేంది అయిపోయింది. కళ్యాణ్ అయిపోయింది. ఇప్పుడు ఇమాన్యుల్‌ని అపోజిట్‌గా ఉంచుకుందా. ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి తనే మాట్లాడింది. ఏంటి నా మీద ఇంకా కోపం ఉందా? నామినేట్ చేస్తావా ఈ వారం అని అడిగింది. అడిగితే లేదు నీ మీద నాకేం కోపం ఉందని ఇమాన్యుల్ అన్నాడు. ఖతం అయిపోయింది. ఇమాన్యుల్ పక్కకు పెట్టేసుకుంది. దువ్వాడ మాదిరి గట్టి గట్టిగా మాట్లాడుతుంది. దువ్వాడ మాదిరిని మమ్మీ క్యారెక్టర్ ఇచ్చింది పక్కన పెట్టేసింది. బర్నీ అన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్, సూపర్ కంటెస్టెంట్, తోపు కంటెస్టెంట్ అంటే బర్నీ అన్న నాన్న బాండింగ్ తోటి పక్కన పెట్టేసింది. ఆపోజిట్లు ఎవరు? అసలు ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటారో వాడిని పక్కన పెట్టేస్తుంది అంతే. ఈమె వెనకాల అంతే. ఈమె సపోర్టర్స్‌గా మార్చేస్తుంది. ఎవడు ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా, ఏ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ కంటెస్ట్ అయినా, ఏ అబ్బాయి ఎంత స్ట్రాంగ్ కంటెస్ట్ అయినా విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయిరా అంటే ఆ క్వాలిటీస్ ఉన్నోడు తన ఫ్రెండ్ అయిపోతాడు, తన పక్కన ఉంటాడు, తనకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు, తన గెలుపు కోసం పోరాటంలో పార్టిసిపేట్ చేస్తుంటాడు. తనుజ గెలవడానికి నేనున్నా అని చెప్పి పోరాటం చేస్తాడు. అట్లా మార్చేస్తుంది. సరే, శ్రీజ రీఎంట్రీ అని మనం అటు మాట్లాడుకున్నాం కదా. సో ఇదంతా ఇమాన్యుయల్ క్యాప్టెన్సీకి సంబంధించిన అప్డేట్. సో ఇప్పుడు మనం వీళ్ళందరినీ తీసుకొని నామినేషన్ చేయడానికి వస్తున్నారు అంటున్నాం కదా. ఇందులో ఒకరిని కానీ ఇద్దరిని కానీ డైరెక్ట్గా హౌస్లోకి ఎంట్రీ తీసుకోబోతున్నారు. అది బిగ్ బాస్ మామ ఇంట్రెస్ట్ కొద్దీ ఎవరినైనా తీసుకుంటాడు. శ్రీజాని తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఎందుకంటే జనాలు కోరుకుంటున్నారు, శ్రీజ రీఎంట్రీ కోరుకుంటున్నారు. ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది, తనకు అన్యాయం జరిగింది అని భావిస్తున్నారు. అదే భావనతోటి కోరుకుంటున్నారు రావాలని. మునుపెన్నడూ జరగని విధంగా ఆ రేంజ్ ఆఫ్ పబ్లిసిటీ ఈ సీజన్లో గట్టిగా జరిగిందంటే శ్రీజ దమ్ము వల్లనే. శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయిన తర్వాతనే అసలు ఈ సీజన్కి ఒక బజ్ అనేది క్రియేట్ అయింది. అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. అసలు ఓట్లకి వాల్యూ లేదు. అసలు ఓట్లు ఎందుకు వేయించారు, అసలు ఆ ఓటింగ్ ప్రకారంగా తీసేయలేదు, నార్మల్గా తీసేసారు. అండ్ ఇంకోటి అది ఒక ప్రాసెస్ కాదు, ఆడియన్స్ ఒప్పుకుంటే బయటకు పోలేదు. ఇంకోటి అసలు ఏవి కూడా తనకు ప్లే చేయకుండా పంపించేసారు. ఇవన్నీ ఉన్నాయి.
సో ఇవన్నీ రీజన్స్ తోటి జనాలందరూ కోరుకోవడం వీ వాంట్ శ్రీజ రీఎంట్రీ అని ఇప్పటికీ కామెంట్స్ కానీ మెసేజ్లు కానీ ట్విట్టర్లో ట్రెండ్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉండడంతో శ్రీజ దమ్ముని తీసుకునే ఛాన్సెస్ సార్ 99.9999%. యాక్చువల్లీ నా దృష్టిలో అయితే 100%, కానీ అట్లా చెప్పాలి కూడా చెప్తున్నా. సో ఖచ్చితంగా శ్రీజ రీఎంట్రీ ఉంటుంది. కానీ నాకు ఇంతకుముందు ఫోన్ వచ్చిన దాని ప్రకారం, అదే ఎపిసోడ్ రివ్యూ చేసే టైంలో ఫోన్ వచ్చిన దాని ప్రకారం కొంతమంది కంటెస్టెంట్లు ఓటు బ్యాంక్ పిఆర్ దొరుకుద్దా అని ఎంక్వైరీ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓటు బ్యాంక్ పిఆర్ అనేది ఒకటి ఏడిచిందిలే మనకు దరిద్రం. ఓటు బ్యాంక్ పిఆర్ని దాదాపు ఆ కంటెస్టెంట్కు 4 లక్షలు 3 లక్షలు వస్తే కానీ అతను ఓటు బ్యాంక్ పిఆర్ని పెట్టుకోలేడు. ఎందుకంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు పెట్టుకున్న వాళ్ళే ఇప్పుడు ఓటు బ్యాంకులలో విపరీతంగా కనబడుతూ ఉంటారు. లైక్ కొన్ని సీజన్స్లో అసలు ఆ కంటెస్టెంట్ ఎట్లా సర్వైవ్ అయిందిరా, వాళ్ళకి వాడు ఓటేసింది అని అంటే వాళ్ళు ఓటు బ్యాంక్ పిఆర్ అనేది ఒకటి ఉంది. అంటే వాళ్ళు ఏదో ఒక సోర్స్ నుంచి ఓట్లు వేపిస్తారు. అది బూటింగ్ చేస్తారా, బాటింగ్ చేస్తారా, లేదంటే డైరెక్ట్గా స్టూడెంట్స్తో టైప్ అవుతారా, ఎట్లా టైప్ అవుతారో తెలియదు, కానీ వాళ్ళు ఓటు బ్యాంక్ని క్రియేట్ చేయగలుగుతారు. ఆ ఓటు బ్యాంక్ తోటి సర్వైవ్ అయ్యే కంటెస్టెంట్లు ఉంటారు. అసలు ఎందుకుంది ఈ కంటెస్టెంట్ అనేటోళ్ళు కూడా ఫినాలే దాకా వస్తారు. ఎందుకంటే వాళ్ళకి 4 లక్షలు పేమెంట్ ఉంటే అందులో 2.5 లక్షల వరకు కూడా పిఆర్కి ఖర్చు చేసి ముందడికి వస్తూ ఉంటారు. అందుకే చిన్న చిన్న కంటెస్టెంట్లు ఇప్పుడు ఏ పేమెంట్ లేని ఏదో చిన్న పేమెంట్ ఉన్న కంటెస్టెంట్లు అందులో నుంచి మ్యాక్సిమం పెట్టుకోగలిగితే 20,000 30,000 పెట్టుకుంటారు. అంతకంటే ఎక్కువ పెట్టుకోలేరు. వాళ్ళకు ఉంది 60,000 లక్ష రూపాయలు పేమెంట్ అంటే అందులో నుంచి 50-60,000 పెట్టాలంటే కట్టింగ్స్ బొంగ వచ్చిన దాంట్లో నుంచి పెట్టాలంటే ఎడకెళ్ళేది కాదు. అందుకే స్ట్రాంగ్ పేమెంట్ ఉన్నోళ్ళు, పెద్ద పేమెంట్ ఉన్నోళ్ళు ఎక్కువ రోజులు సర్వైవ్ కావడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే వాళ్ళు ఓటు బ్యాంక్ పిఆర్ అనేది పెడతారు. ఆ పెట్టడంతో ఏంటంటే ఓటు బ్యాంక్ కనబడుతుంది. ఇక వాళ్ళని కొట్టలేరు. వాళ్ళు విన్నరా రన్నరా టాప్ 5 పొజిషన్లోనూ కూర్చుంటారు పోయి. అందుకే కొంతమంది కంటెస్టెంట్లు అసలు ఏం ఆడతలేదు, ఆమె టాప్ 5 దాకా ఎట్లా పోయింది అని మనం నెత్తినూరు కొట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ పిఆర్ అనేది ఒకటి ఏడుస్తుంది. సో ఆ ఓటు బ్యాంక్ పిఆర్ ఏమన్నా దొరుకుద్దా అని కొంతమంది కంటెస్టెంట్లు ఇప్పుడు బ్యాగులు పట్టుకొని పోతున్న వాళ్ళు కనుక్కున్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. సో వాళ్ళ పేర్లు నేను చెప్పనులే, కానీ ఇదంతా ఎవడి స్ట్రాటజీ వాంది, ఎవడి ప్లాన్ వాంది. ఎంత చేసినా కానీ ఇప్పుడు పాజిటివిటీ తోటి ఎలిమినేట్ అయినా కానీ పాజిటివిటీ ఉంటుంది. అదే నెగిటివిటీతో టాప్ 5 ఉన్నా కానీ ఇజ్జత్ ఉండదు, వేస్ట్. అట్లా న్యాయంగా ఎలిమినేట్ అయింది నయ్యం. ఇప్పుడు శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయింది, న్యాయంగా ఎలిమినేట్ అయిపోయింది. పాజిటివిటీ వచ్చిందా లేదా? ఈవెన్ ఫస్ట్ వీక్లో వెళ్ళిపోయిన శ్రేష్ఠి వర్మ కూడా పాజిటివిటీతో వెళ్ళిపోయింది. పాజిటివిటీ ఉంటుంది. ఇక్కడ సంపాదించాల్సింది పాజిటివిటీ. నెగిటివిటీ సంపాదించడం వేస్ట్. లాస్ట్ దాకా ఉండి నెగిటివ్గా ఉండి కూడా దండకి కదా. అఫ్ కోర్స్ మన పాజిటివిటీ తెలవాలంటే కూడా కరెక్ట్ వీక్ పడాలి. ఇప్పుడు ప్రియా ఉన్నప్పుడు కరెక్ట్గా మనీష్ ఉన్నప్పుడు, ప్రియా ఉన్నప్పుడు కరెక్ట్గా ఒక వారం పడలేదు వాళ్ళకి టాస్క్లు ఆడడానికి, వాళ్ళు నిరూపించుకోవడానికి పడలేదు. సో దానికోసం తాపత్రయ పడుతుండొచ్చు. సో ఈ లెక్కన ఈ రీఎంట్రీ కోసం అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. అందరూ లగేజ్ తోటి పోతున్నారు. కొంతమంది 2 వారాల లగేజ్ తోటి పోతుంటే, కొంతమంది 1 వారం లగేజ్ తోటి పోతున్నారు. ఫ్లోరా సైని గారికి అండ్ బర్నీ అన్నకి లగేజ్ తెచ్చుకోమని చెప్పలేదు. దట్స్ ఇట్. ఈ ఇద్దరికి లగేజ్ లేదు, మిగతా వాళ్ళందరికీ లగేజ్ ఉంది. సో వీళ్ళంతా లగేజ్ తోటి పోతారు. ఒకరిని లేదంటే ఇద్దరిని ఎంట్రీ తీసుకోబోతున్నారు. ఇద్దరు ఎందుకు అని అంటే చెప్తా. ఇద్దరిని ఎందుకు తీసుకునే ఛాన్స్ ఉంది, మాస్క్ మ్యాన్ హరీష్ని కూడా తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు అని, ప్రియాని తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు అని ఒక చిన్న అప్డేట్ ఎందుకు ఉందంటే, ఇప్పుడు అయేషా టైఫాయిడ్ ఆర్ డెంగ్యూ అలాంటి ఒక వైరల్ ఫీవర్ తోటి సఫర్ అవుతుంది. సో తను అక్కడ ఉండడం అనివార్యం అని తనే ఎగ్జిట్ అయిపోయింది. ఫీవర్ తగ్గడానికి వారం 10 రోజులు పడుతుంది, 15 రోజులు పడుతుంది. కాబట్టి అది నార్మల్ ఫీవర్ అయితే ఎంబటే తగ్గిపోతుందే 3 రోజులు అలా అనుకోవచ్చు, కానీ అట్లా కాదు, కొంచెం సివియర్గానే బాగా సఫర్ అవుతుందంట. సో అక్కడ ఉంటే తన ఫీవర్ మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా వస్తుంది అన్న టెన్షన్ ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఇమీడియట్గా డెసిషన్ తీసుకుంది. తను కూడా యాక్సెప్ట్ చేసింది, తను కూడా వెళ్ళిపోయింది. సో ఆయేషా వెళ్ళిపోయింది. మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందా ఏదో చెప్పలేం, కానీ ఆయేషా ప్లేస్లో వీళ్ళని తీసేసుకుంటారు. ఇక రీఎంట్రీ తీసుకోరు మ్యాక్సిమం. కానీ ఒక వారం అయితే ఎనర్జెటిక్గా ఊపిందబ్బా కదా. సెకండ్ వారానికి డ్రాప్ అవుట్ అయిపోయింది, కానీ ఫస్ట్ వారం మాత్రం విడిచిపెట్టింది. తమిళ్ బిగ్ బాస్లో 60 రోజులు ఊపి విడిచిపెట్టిన కంటెస్టెంట్, రచ్చరచ్చి చేసిన కంటెస్టెంట్, 10వ వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఈ సీజన్లో ఒక వారం ఊపింది, 2వ వారం డల్ అయింది, 3వ వారం ఎలిమినేట్ అయిపోతుంది. 3వ వారం లేదు, 2 వారాలే, దట్స్ ఇట్. నాకు స్వాతి అనే కంటెస్టెంట్ ఉంటారు చూడు, 1 వీక్ వచ్చి వెళ్ళిపోయిన కంటెస్టెంట్ స్వాతి అని, ఆమె పేరు ఏం పేరు ఉంటుంది, ఒక కంటెస్టెంట్ ఉంటుంది. ఏ సీజన్ అబ్బా అది? సీజన్ 2నా? నెక్స్ట్ ఇక మనకి శ్రీజ దమ్ము ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది కదా. శ్రీజ దమ్ము ఎంట్రీ అయిన తర్వాత తనకుండే చికాకులు కూడా చెప్తా. శ్రీజ దమ్ము విపరీతమైన పాజిటివిటీ తోటి పోతుంది, కానీ గేమ్ అంతా తెలుసుకొని పోతుంది. గేమ్ అంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తనుజ టాప్లో ఉందని తెలుసు, కళ్యాణ్ లీడ్లో ఉంటుందని తెలుసు, ఆ తర్వాత ఇమాన్యుల్కి ఉంటుంది,
కానీ ఇమాన్యుల్ నామినేషన్‌లోకి వస్తలేడు కాబట్టి తనకి ప్రాబ్లమ్ అని తెలుసు. తనని నామినేషన్‌లోకి తీసుకురాకుండా కూడా జాగ్రత్త పడుతుర్రు. అబ్బో! జనాలు అక్కడున్న కొంతమంది తెలుగు కలోళ్ళు ఇమాన్యుల్‌కి నామినేషన్ ఎయ్యరు. ఇప్పుడు ఎట్లా కెప్టెన్ అయితాడు కాబట్టి ఆయనకి నామినేషన్ రాదు. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేస్తుందేంటి? శ్రీజ దమ్ము పోతది, ఊపేస్తది, కప్పుతోటి బయటకొస్తది. కానీ శ్రీజ దమ్ముకి ఎంత చిక్కు? ఆడ పోతే తనుజ ఉంటది ఎదురుంగా. తనుజ ఏం చేస్తది? రా 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 పక్కాన కూర్చో అని చెప్పి వెల్కమ్ చేస్తది. నేను ఇంతకుముందు చెప్పినట్టే. సో, ఆమె దగ్గరికి పోయి కూర్చున్నదా ఖతం. తనుజ విన్నరు. మిగతా వాళ్ళంతా పక్కన చప్పట్లు కొట్టుకుంటూ వావ్! సూపర్! సూపర్! అద్భుతం! ఆహా! ఆహా! ఏం అందం, ఏం అందం అనడానికి తప్ప ఇంకా దేనికి పనికి రాకుండా అయిపోతారు. సో, ఇది మెయిన్ ప్రాబ్లమ్. కళ్యాణ్‌కి ఆపోజిట్‌గా నిల్చుందామా అంటే కళ్యాణ్‌కి ఆపోజిట్‌గా నిల్చుంటే తన ఫ్రెండ్‌కి ఆపోజిట్‌గా నిల్చుంటది. తనని క్యాప్టెన్ చేస్తా అని క్యాప్టెన్ చేసి బాగా సపోర్ట్ చేసినట్టుగా ఉండి ఇప్పుడు బయటకు పోయి రాగానే ఆట తెలిసి తను టాప్‌లో ఉన్నాడు కాబట్టి తనతో ఫైట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తుందా అన్న ఫీలింగ్ వస్తది. సో, ఎటు తిరిగినా అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అనే సాత్రం ఉంటుంది కదా! ఆ టైప్‌లో ఉన్నది ఈమెకి. ముందు డ్రైనేజ్ ఉంది. వెనకాలనేమో మ్యాన్ హోల్ ఉంది. ఎటు పోలేదు. ముందుకు పోలేదు, వెనకకు పోలేదు. ఆ టైప్‌లో ఆమె స్ట్రక్ అయ్యి ఉంది. ఇమాన్యుల్‌తో ఫైట్ పెట్టుకుంటారా జోకర్ అయిపోతావు. ఎందుకంటే ఇమాన్యుల్ చాలా ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆ టైప్‌లో ఉండే పర్సన్. అతనితో ఫైట్ పెట్టుకోలేము. అతను ఫైట్ పెట్టుకోడు. ఇక్కడ ఎవరితో ఫైట్ పెట్టుకోవాలి? ఇప్పుడు సీజన్ 6లో ఉన్న కష్టాలు ఉన్నాయి చూసినావా? ఫైట్ పెట్టుకోవాలంటే అందరూ మంచోళ్ళే ఉంటారు. ఏడ ఫైట్ పెట్టుకుంటే ఏడ ఫైట్ పెట్టుకోరాకుండా ఉంటుంది. సో, లైక్ దట్ ఇప్పుడు శ్రీజాకున్న పెద్ద చిక్కది. డిమాండ్ పవన్ తోటి, రీతుతోటి ఫైట్ పెట్టుకుంటే వర్కౌట్ అయిద్దా? కాదు. సంజనాకతోటి పెట్టుకుంటే ఫైట్ వర్కౌట్ అయిద్దా? అట్లా కూడా కాదు. ఏం చేసినా వర్కౌట్ కాని సిచ్యువేషన్లో పోతుంది ఆమె. ఇప్పుడు పెద్ద చిక్కులతోటి పోతుంది. ఆడకు పోయి తనకు తాను ఆటలలో నిరూపించుకుంటూ అక్కడ ఏదన్నా ఫైట్ వస్తే అక్కడ మాట్లాడతా ముందరికి పోవాలి. అండ్ తనుజాకి ఆపోజిట్గా నిలబడాల్సిందే. నిలబడకపోతే విన్నర్ కంటెస్టెంటా రన్నర్ కంటెస్టెంటా కాలేదు. ఎంత పాజిటివిటీ తోటి పోయినా ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ కూడా శ్రీజ రీఎంట్రీ కావాలి, పాపం శ్రీజకి అన్యాయం జరిగింది అంటారు. కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు, ఇమాన్యుల్ ఫ్యాన్స్ అంటారు, డిమాండ్ ఫ్యాన్స్ అంటారు. అందరూ కూడా శ్రీజకి అన్యాయం జరిగింది అని అంటారు. అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం అంటారు. కానీ వాళ్ళ కంటెస్టెంట్కి ఆపోజిట్గా నిలబడ్డప్పుడు తప్పులే ఏరుతారు. శ్రీజ విపరీతమైన పాజిటివిటీ తోటి ఉందా బిగ్ బాస్ హౌస్లో అంతా అంటే లేదు. ఫస్ట్ వీక్ పాజిటివిటీ, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఫుల్ ఆన్ నెగిటివిటీ. ఫస్ట్ వీక్లో కూడా సగం నెగిటివిటీ, సగం పాజిటివిటీ. ఫోర్త్ వీక్లో అట్లా గ్రాఫ్ ఇప్పుడు చెప్తా పాటు. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్ ఎలిమినేట్ అయిపోయింది. గ్రాఫ్ ఇట్లా పోయిందండి. ఫస్ట్ వీక్ ఇట్లుంది, సెకండ్ వీక్ ఇట్లా పడిపోయింది, థర్డ్ వీక్ ఇట్నే ఉంది, ఫోర్త్ వీక్ ఇట్లా అయింది, ఫిఫ్త్ వీక్ ఇట్లా పైకి లేచింది, జమ్మని పైకి లేచింది, ఎలిమినేట్ అయిపోయింది. ఆ ఎలిమినేట్ అయిన తర్వాత రాకెట్ వేగంతో మీదికి పోయింది. సో, ఈ రాకెట్ వేగంతో మీదికి పోయినప్పుడు సపోర్ట్ చేసిన జనాలు, సపోర్ట్లు కొట్టిన జనాలు లోపలికి వచ్చిన తర్వాత అట్నే కొడతారా? చెప్పలేం. జనాలు కంటే పెద్ద డేంజరస్ ఫెలోస్ ఇంకెవరు లేరు. ఏం చేస్తారు? అయ్యో 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 అన్నారు కదా, లోపలికి వచ్చిన తర్వాత ఈమెను అనవసరంగా అయ్యో అన్నచ్చా ఎందుకు వచ్చింది అనే మాట కూడా మాట్లాడతారు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఆపోజిట్కి నిలబడ్డప్పుడు. తనుజకి నిలబడితే తనుజ ఫ్యాన్స్ అందరూ నెగిటివ్స్ అన్ని తీసి ముంగడేస్తారు. ఆ టైప్లో ఉంటుంది మొత్తం. ఇక గేమే ఇట్లుంటుంది. ఇలా నేను ఎపిసోడ్లో సంజన గారి మిస్టేక్ చెప్పినందుకు, సంజన అక్క చెత్త పంచాయతీ చెత్తగా ఉంది అని మనం చెప్పినందుకు ఒక సంజన అక్క ఫ్యాన్, అంటే సంజన అక్క ఫ్యాన్ కూడా కాదు, నన్ను అభిమానించే ఒక వ్యక్తి నాకు మెసేజ్ పెట్టిండు, వాయిస్ మెసేజ్. ఏం పెట్టిండు? అన్నా తనుజ టాప్లో ఉంది, కళ్యాణ్ టాప్లో ఉన్నాడని తెలిసి అండ్ వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి తెలిసి కొంతమంది మెయిన్ రివ్యూవర్స్ అంతా కూడా వాళ్ళకి భజన చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి చాలా గట్టిగా చేస్తున్నారు. వాళ్ళే నయం కాదన్న నీకంటే, నువ్వు నాకు ఇష్టం కానీ వాళ్ళే నయం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పైసలు సంపాదించుకునే తెలివని ఉంది, మరి నీకు అది కూడా లేదు. నువ్వు కనీసం ఇప్పుడు తనుజాకో కళ్యాణ్కో సపోర్ట్ చేస్తలేవు అంటే సంజనాకన్నా సపోర్ట్ చేయాలి కదా, సంజనాకో ఇమాన్యుల్కో సపోర్ట్ చేయాలి కదా. చేస్తేనే కదా నీకంటూ ఇటు వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు. నువ్వు వాళ్ళని తిట్టి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళను అని, వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళను అన్నాక నిన్ను ఏ బేసిస్లో సపోర్ట్ చేయాలి, నిన్ను ఏ బేసిస్లో ఫాలో కావాలన్నా ఎవరు ఫాలో అవుతారు చెప్పు? నువ్వు కామెడీ చేస్తున్నావు అని ఫాలో అవుతారా? ఇది బిగ్ బాస్ అన్న. ఇక్కడ నువ్వు ఏదో ఒక దిక్కు తీసుకోకపోతే నిన్ను అస్సలు ఎవ్వరు పట్టించుకోరన్నా. నువ్వు న్యూట్రల్గా ఉంటా అంటే కాదన్నా, ఇది బిగ్ బాస్. ఎవరో ఒకరి దిక్కు నువ్వు మాట్లాడుతున్నావని నీ దగ్గరకు వస్తారు. నువ్వు ఒక దిక్కు మాట్లాడలేదనుకో నీ దిక్కు ఎవరు చూడనా? అది అర్థం చేసుకో. లౌక్యం ఆలోచించి నువ్వు ఛానల్ గ్రోత్ కోసం నీకు డబ్బులు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకో అన్న అని చెప్పి చెప్తున్నాడు. కరెక్టే బ్రో, బాగానే చెప్పిండు. కానీ మనసు చంపుకొని మనం ఏం చేయలేం. చాలా సీజన్స్లో ఇదే నాకు ఫేస్ అయింది. విన్నర్ కంటెస్టెంట్ లేడు, ఎవరు లేడు బా అని చెప్పి న్యూట్రల్గా మాట్లాడేసుకుంటూ పోతుంటా. సో, దానివల్లే మనం అక్కడే ఉంటున్నాం. కానీ ఏం చేస్తాం చెప్పు? మనం అంతే బేసిక్గా బచ్పన్సే.
న్యూట్రల్. మంచి చెడు అంటాం. మంచిలో చెడు ఉంది, చెడులో మంచి ఉందని అతను భలే అయిపోయాడు. నువ్వు మంచి చెడు అంటున్నావు కదా, మంచివాని లోపల చెడు ఉంటుంది, చెడుని లోపల మంచి ఉంటుంది. నువ్వు ఒకటి సైడ్ తీసుకున్నావు, ఆ సైడే తీసుకుని మాట్లాడంటాడు. తీసుకో అన్న, లేకపోతే తనుజాకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అంటున్నావు, తనుజాకి ఎక్కువ వ్యూవర్షిప్ అంటున్నావు, తనుజ పేరే తీసుకుని తనుజాకే పాజిటివ్ చేయి. ఏంది ఎవడేమంటాడు, చేయి అంటాడు. ప్రాక్టికల్ పర్సన్. 2022లో మెసేజ్ చేసిండంట అప్పుడు సీజన్కి, మళ్ళీ ఇప్పుడు మెసేజ్ చేసిన అని చెప్పి చేసిండు. నాకు భలే అనిపించింది. నీకు ఇన్ని రోజుల తర్వాత చేస్తున్నా, నువ్వు ఎక్కడేసిన గుంగడ అన్నట్టు అక్కడే ఉంది. మిగతా వాళ్ళంతా లచ్చల వ్యూస్, లచ్చల సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ముందరకు పోతున్నారు. నువ్వేంది నిమ్మకి నీరెత్తినట్టే మెల్లగా పోతాను. ఎవరో ఒకరితో తీసుకో, ఏమవుతుంది, ఎవడు తప్ప అంటాడు. తీసుకోలేమే, మనసు చంపుకోలేమే. సో ఇది ఇప్పుడు శ్రీజ ఎవరికి ఆపోజిట్గా నిలబడుతుందో చూడాలి. అండ్ ఓకే, ఓవరాల్గా ఇవి అప్డేట్స్. మిగతా వాళ్ళందరూ చెప్పిన దానికంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పిన నేను భావిస్తున్నా. సో అందరూ రెడీగా ఉన్నారు, పిఆర్ టీమ్స్ని సెట్ చేసుకుని మరి లోపలికి పోవడానికి రెడీగా ఉన్నారు. కానీ అందులో ఒకరిని మాత్రమే లోపలికి తీసుకుంటారు, లేదంటే ఇద్దరిని తీసుకుంటారు అనే ఇన్ఫర్మేషన్ గట్టిగా ఉంది. అది ఎవరు అనేది వాళ్ళకు కూడా తెలియదు కదా. బిగ్ బాస్ మామ ట్విస్ట్ ఇస్తాడు. ఇప్పుడు దివ్యనికిత లోపలికి పోతుంది, దివ్యనికిత అనుకుందా, అందరూ నాగా పోతాడు అనుకుంటే దివ్యనికిత పోలేదా. అట్నే వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు, నేను పోతే ఏం చేయాలి అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది మ్యాటర్. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ మీకు నచ్చిన పాయింట్ని కింద మెన్షన్ చేయండి. మీకు నచ్చిన టైం స్లాబ్ని, టైం ప్లేస్ని కూడా మీరు అది మెన్షన్ చేసి కామెంట్లో పెడితే మిగతా వాళ్ళందరూ కూడా చూసి ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆపకుండా చూసిన వాళ్ళకి ఎన్ని యాడ్స్ వస్తున్నాయి, యాడ్స్ మన చేతుల్లో లేవు. కొంతమంది యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి అని అంటున్నారు. యాడ్స్ మన చేతుల్లో లేవు. నేను ఒక్క యాడ్ కూడా పాయింట్ కూడా పెట్టాను. మీరు అనుకుంటారు యాడ్ పాయింట్ పెట్టే అన్నా, లేకపోతే యాడ్ పాయింట్ వస్తే మనకు అర్థమైంది. కానీ యాడ్ పాయింట్ పెడితే యాడ్ పాయింట్కి ముందు వస్తుంది యాడ్ పాయింట్ తర్వాత కూడా వస్తుంది. అందుకే నేను యాడ్ పాయింట్ పెట్టడం కూడా బంద్ చేసిన. అసలు అది ఎప్పుడు పెట్టాము, ఎప్పుడో స్టార్టింగ్లో పెట్టాం, కానీ ఆ తర్వాత పెట్టలేదు. నేను యాడ్స్ గురించి అస్సలు పట్టించుకోను. యాడ్స్ నేను సొంతంగా యాడ్స్ రావాలి అని ఏదైతే నేను ఆప్షన్ ఆన్ చేసి పెట్టలేదు. అది జనరల్గానే ఉంది, జనరల్గానే పోతుంది. ఎస్సీఓలు బీసీఓలు ఏం లేవు మన దగ్గర, ఉత్తదే. ఇది మ్యాటర్. ఓకే, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. షబ్బా ఖైర్.